జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. ధనుర్మాసం 22వ రోజులోకి మనం అడుగు పెడుతున్నామండి. ఈ పాసురార్థాన్ని యథాశక్తిగా మన పెద్దలు చెప్పిన విషయాన్ని తెలుసుకుందాం. ముందు ధ్యాన శ్లోకంతో ప్రారంభిద్దాం. పాణౌ వేణు ప్రకృతి సుకుమారాకృతో బాల్యలక్ష్మీ పార్శ్వౌ బాలాః ప్రణయ సరసాలోకితాపాంగలీలాః మౌళౌ బర్హం మధురవదనాంభోరుహే మౌగ్ధ్యముద్రే త్యార్ధ్రాకారం కిమపి కితవం జ్యోతిరన్వేషయామః. నేడు పాసురం అసలు భగవానుని శరణవేడేవానికి 2 అర్హతలు ఉండాలండి. తమ యొక్క అభిమాన శూన్యతను, అలాగే అకించన్యాన్ని మనకి నిన్నటి పాసురంలో చెప్పారు. అలాగే అనన్యగతిత్వాన్ని నేటి పాసురంలో తెలుపుతున్నారట. సాధారణంగా భగవానుకు దూరమయ్యేవాళ్ళు 2 తెగల వాళ్ళు ఉంటారండి. కొందరు అహంకారంతో భగవద్వైభవాన్ని, ఆయనయే గతి అని తెలియక దూరం అయ్యేవాళ్ళు. మరికొందరు తమ స్వరూపం తమకు తెలియక నేను స్వతంత్రుడను అనుకుని దూరం అయ్యేవాళ్ళు. ఈ 2 లేకుండా నీ దగ్గరికి వచ్చాను స్వామి అని నిన్నటి పాసురంలో, అలాగే నేటి పాసురంలో కూడా గోపికలు చెప్తున్నారన్నమాట భగవానుడికి. దీనిని మనకి ఆళ్వందాలు కూడా అందంగా చెప్తారు. వేదాపహార గురుపాతక దైత్యపీడాత్ ఆపద్విమోచనమహిష్ట ఫలప్రదానై కోన్యః ప్రజా పశుపతి పరిపాతి కశ్యపాదోదకేన సశివః స్వశిరోద్ధృతేన అని. ఇది చాలా విశేషమైన ఈ పాసన తాలూకు అర్థం ఇదంతాను. అంటే అర్థం ఏమిటి? లోకంలో ఎవరెవరిని గతి, రక్షకుడు అని మనం అనుకుంటాము, వారందరికీ కూడా గతి ఎవరండి? ఆ పరమాత్మే. ఈ శ్లోకంలో తెలుస్తుంది. వేదాపహార అంటే బ్రహ్మదేవుడు అందరికన్నా గొప్పవాడు ఆయన అనే కదా. కానీ సోమకాసుని చేత వేదములన్నీ అపహరింపబడినప్పుడు తన విజ్ఞానమును తాను పొందలేకపోయాడు కదండి. అప్పుడు ఎవరు? భగవంతునే ప్రార్థిస్తే ఆయనే సోమకాసుని సంహరించి మరలా బ్రహ్మదేవునికే వేదోపదేశం చేశాడు ఆయన. అలాగే గురుపాతక ఏదో కొంచెం ఆగ్రహావేశంలో బ్రహ్మదేవునితోటి వివాదం ఏర్పడి తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుని శిరస్సును పరమశివుడు ఏం చేశాడు? నరికివేస్తే ఆ కపాలం చేతికి అంటుకుంది. మరి బ్రహ్మహత్యాపాదం చుట్టుకుంటే ఎలా పోయింది? మళ్ళీ బద్రికాశ్రమం వెళ్ళి పరమాత్మను ప్రార్థిస్తే అది తొలగింది. అలాగే దైత్య పీడాది అంటారు. ఇంకా ఇంద్రాదులు మాటికి వచ్చి దానవులు కొడుతున్నప్పుడల్లా భగవంతుని ప్రార్థించి తమ ఆపదను తీర్చుకున్నారు వాళ్ళు. ఆపద్విమోచన వశిష్ఠ ఫలప్రదానై, ఇలా ఆపదను తొలగించడం, ఇష్టములను ఇచ్చేవాడు. ఈ రెండింటినీ కూడా ఎవరండి? అనుగ్రహించేవాడు భగవానుడే. కనుక ఎవరిని ఆశ్రయించాలి, ఎవరు గతి అనుకునే వాళ్ళందరికీ కూడా ఎవరి గతియో ఆయనే లోకమునకు గతి అని ఈ పాశ్రం విషయాలు ఇలా తెలుపుడు చేస్తున్నారన్నమాట ఇవాళ దాంట్లోనే. అట్లాగే మనం శరణు వేడాలి. మనం మనలాంటి వారి చేత మరొకరి ఈ శరణు వేయడం అనుకోండి, అంటే మనలాంటి వాళ్ళనే శరణు వేయడం అనుకోండి, వాళ్ళు మన కోరిక ఏమైనా తీర్చగలరా? ఇప్పుడు కావాలంటే నీతో పాటే నువ్వు ఏడుస్తున్నావు, వాడిని మనం ఆశ్రయించాలనుకోండి, వాడితో కూడా మనం ఏడుస్తూ కూర్చోవాలి. మనకేమి ఉపయోగం? ఉదాహరణకి ముసలిని చంపడానికి కోసమే అయితే శ్రీమన్నారాయణ రావక్కర్లేదండి పరిగెత్తుకుంటున్నాను. ఏ చిన్న దేవత అయినా వచ్చి కత్తితో కొడితే ఆ ముసలిని నశిస్తుంది కదా. కానీ ముసలిని చంపడానికి భగవంతుడు ఎందుకు రావాలి అంటే ఆయన పిలిచాడు కనుక. ఏమని పిలిచాడు? నమో నమస్తే అఖిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమాంనాయ మహార్ణవాయ అని కదా పిలిచాడు. సమస్త జగములకు కారణమైన వాడు ఎవరో? ఈ జగములకు కారణము ఎవరు? బ్రహ్మగారు సృష్టికర్త అని మనం అనుకుంటాం కదండి.
కానీ ఆ బ్రహ్మగారిని కూడా సృష్టించినవాడు ఎవరు? భగవానుడే కదా. బ్రహ్మగారు లోకాలకు కారణమైతే అవ్వచ్చు, కానీ ఆయన తనకు వేరుగా కారణం లేనివాడు కాదు కదా. ఆయనకు భగవానుడు కారణం. ఆయన నాభీపద్మం కారణం కనుక అఖిల కారణాయ నిష్కారణాయ అంటారు అని పిలుస్తాడు. కనుక జగత్కారణమైన వాడు విశ్వమయుడు, విష్ణుండు జిష్ణుండు భక్తియు తునకడ్డపడ తలంచే అంటాడు పోతన గారు. ఆయన విశ్వమయుడు కనుక పరిగెట్టుకుని వచ్చి గజేంద్రుని కాపాడాడు ఆయన. కనుక భగవానుని మనం ఆశ్రయించాలనుకున్నది ఆయన జగత్కారణుడు కనుక గోపికలు కూడా తమ ఆకించన్యాన్ని నిండి పాసనలో తెలియజేసి ఈరోజు పాసనంలో తమ అరణ్యగతిత్వాన్ని తెలియజేస్తున్నారండి. ఇందులో ఎన్ని విషయాలు ఉంటాయి. ఇప్పుడు విభీషణుడు శరణు పెట్టినప్పుడు రామచంద్రుడు చూస్తాడు. ఏమిటి ఈ విభీషణుడు వాళ్ళ అన్నగారు ఏదో తిట్టాడని నా దగ్గరికి వచ్చేసాడే, రేపు మనసు మారితే మళ్ళీ వెళ్ళిపోతాడేమో. వెళ్ళిపోడా వీడు, ఇంచేత ఆయన ఒక్కడే వచ్చాడు నన్ను శరణు వేయడానికని. ఆయన భార్య, ఆయన పిల్లలు, ఆయన ఇల్లు వాకిలి అన్నీ లంకానగర్లో కదా ఉన్నాయి అని. అంటే ఈయన నా మీద పరిపూర్ణమైన నమ్మకంతోనే నా దగ్గరికి వచ్చాడా, లేకపోతే నేను అభయం ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతామని వచ్చాడా అన్నట్లు చూస్తే విభీషణుడు అంటాడు, పరిత్యక్తమయా లంక మిత్రాని చ ధనాని చ అంటాడండి. లంకా నగరాన్ని విడిచిపెట్టాను, మిత్రులను విడిచిపెట్టాను, ధనాన్ని విడిచిపెట్టాను అంటాడు. అలా విడిచిపెట్టాను అని చెప్పడంలో ఏమిటి? పరిత్యక్త అంటాడు, అంటే పరిపూర్ణంగా విడిచిపెట్టాను అని, మళ్ళా దాని మీద ఆశ లేకుండా విడిచిపెట్టాను అని నేను అంటాడు. ఇలాగా భవద్గతం చ మే రాజ్యం జీవితం చ సుఖానివై, ఈ సుఖములు ఈ రాజ్యము జీవితం అంతా నీలోనే నాకున్నాయ్యా, నేను సేవిస్తే నేను ఇవన్నీ పొందినట్లే అంటాడు ఈయన. అలాగా అలా అన్నాడు కాబట్టి రామచంద్రుడు ఆయన్ని అనుగ్రహించాడు. అదేవిధంగా గోపికలకు కృష్ణ భగవాన్ కనిపించగా అంతర్ధానం అయిపోతే గోపికలందరూ శ్రీకృష్ణ భగవాన్ ప్రార్థిస్తారండి. అలా ఎన్నో విధాలుగా భగవాన్ ప్రార్థించినా కృష్ణ భగవానుడు మరలా తిరిగి వారికి కనిపించడు. అలా కనిపించకపోతే చెట్టు చివరి గోపికలు చెప్తారు కదా, కృష్ణ మాకు ఇంటి మీద వ్యామోహం ఉంది అని నువ్వు అనుకుంటున్నావేమో, పతిసుతాన్వయ భ్రాతృబాంధవాన్ అతి విలంఘ్యతే హచ్యుతాగత గతి వితస్తవోద్గీతమోహిత అంటారు. పతిసుతాన్వయ భ్రాతృబాంధవాన్ అతి విలంఘ్య అని అంటారు. అందరినీ విడిచిపెట్టి కృష్ణ నీ కోసం వచ్చాం ఈ అడవికి. మేము ఆ ఇంట్లో నుండి బయటకు వస్తూ ఉంటే మా అన్నలు భర్తలు తండ్రులు హెచ్చరించారయ్యా మమ్మల్ని అందరు. నేను ఏమిటర్రా అలా వెళ్ళిపోతున్నారంటే, కృష్ణుని దగ్గరకు వెళ్తున్నాం అని మేము చెప్పగానే ఆలోచించుకోండి, మీరు ఇప్పుడు కృష్ణుని దగ్గరికి వెళ్తున్నారు కానీ మళ్ళా వస్తే మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వం మేము అంటాడు. మాకేం లెక్కలేదని, మాకు కృష్ణుడు ఉన్నాడని నిన్ను నమ్ముకుని అందరిని విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చామయ్యా అంటారు. అది అంటే భగవంతుడే మనకి అన్ని విధముల రక్షకములు అని ఇక్కడ తెలుస్తోంది. ఒకసారి మనం ఈ పాసుర అనుసంధానం చేద్దాం. ఎలాగా అంటే ఈ పాసురంలోని మనం ఇదివరకు 22వ పాసురంలో 22వ తత్వం ఆయన అహంకారాన్ని తొలగించుకోవటం చాలా అవసరం మాటిది. అంటే మనకి 21 విషయముల తర్వాత ఇందులో ఒకదానిలో ఒకటి లయమయ్యే సమయంలో 22వది లయమయ్యేది అహంకారం అండి. శబ్ద స్పర్శ రూప రస గంధములని కదా అనే 5 విషయములు లయమైపోతాయి. జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు 10 విషయములు, మనస్సు లయమైపోయిన తర్వాత పంచభూతం లయమైపోతాయండి. 21 విషయముల తర్వాత వీటన్నింటికీ మూలమైన అహంకారం 22వది. ఈ అహంకారం ప్రధానమైన మహత్తు అనే దానిలో లయమవుతుంది. ఆ మహత్తు మూల ప్రకృతి అనే దానిలో లయమైతే ఈ మూల ప్రకృతి పరమాత్మలో లీనమవుతుంది. కనుక పరమాత్మ నుండి వచ్చిన తత్వములు 24. అందులో ఆరోహణ క్రమంలో క్రింద నుండి పైకి వెళ్తే 22వ తత్వ అహంకారం. ఈరోజు 22వ పాసురం మాట. అందుకని ఈ 22వ తత్వం అయిన అహంకారాన్ని తొలగించుకోవటం చాలా అవసరం మనకి. భగవంతుడి సన్నిధానానికి వెళ్ళడానికి అనేక విషయాలు చెప్పబడుతోంది. ఈ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం.
அங்கன்மாஜ்ஞாலத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளில் கட்டிற்கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கின் வாய்ச்செய்த தாமரை பூ போலே செங்கன் சிறுதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தாற்போல் அங்கன் இரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் మేల్ శాపం ఇడందు ఏలోరంబావాయ్ అని నేటి భాషలో విశేషంగా చెప్తున్నారు. ఇక్కడ చక్కటి ఆచారాలను ఆశ్రయించాలి అనే విషయాన్ని కూడా మనకి తెలుస్తుంది. శంకరాదులను జయించిన వాడు కృష్ణ భగవానుడు. బాణాసుర యుద్ధంలో శంకరాది మతమును జయించిన వారు భగవద్ రామానుజులు. కనుక ఈ రీతిగా ఇరువురు కూడా రామానుజులే. రామానుజు యామున తీర్థ సేవాపరం అంటారు. ఇద్దరు కూడా యామున తీర్థ సేవ చేసిన వాళ్ళే. కృష్ణ భగవానుడు యమునా తీరంలో ఉన్నవాడు కదండి. యమునై తురయవనై అంటారు. యమునా తీర విహార రసిక అని యమునా నదీ తీర్థములను సేవించినవాడు. భగవద్ రామానుజులు యామున తీర్థులను సేవించినటువంటి వారు. ఏకలవ్య శిష్యుని అని చెప్పుకున్నారు ఆయన. ఉదీతో నరకం నిరోధం, మన నరకాన్ని తొలగించడం కోసమని అవతరించారు వీరు. అలాగే అట్లాంటి ఆచార్య కటాక్షం మనకు కావాలి. సదాచార్యేణ సందృష్టా ప్రాప్నువంతి పరాం గతిం అంటారు. అంటే సదాచార్య సందృష్టా ప్రాప్నువంతి పరాం గతిం కనుక అలాంటి ఆచార్య కటాక్షాన్ని కృష్ణం వందే జగద్గురం కనుక ఆచార్య స్వరూపం కనుక ఆచార్యుల కటాక్షాన్ని ప్రార్థిస్తున్నారు అన్నేటి పాశ్రంలోని. శ్రీ వెంకటారి గురుదత్త రహస్యబోధం శ్రీ శాంతలూరి కులవార్తి పూర్ణచంద్రం శిష్యాగమర్ధన పటిష్ట కృపాసముద్రం గోపాలకృష్ణ గురువర్యమహం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. స్వస్తి.